బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్ని చర్యలు తీసుకున్నా జీహెచ్ఎంసీకి ఇంటి దొంగల బాధ పోవటం లేదు. అన్ని విభాగాల్లోనూ సేమ్ సిచ్యుయేషన్. పారిశుద్ధ్య విభాగంలో సూపర్వైజర్లే ఇంటి దొంగల అవతారం ఎత్తారు. డ్యూటీకి రాకున్నా అటెండెన్స్ వేస్తూ 4 చేతులతో మెక్కుతున్నారు. బయోమెట్రిక్కే కన్నం వేశారు ఫీల్డ్ అసిస్టెంట్లు. ఇక జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య విభాగంలో జరుగుతున్న అవినీతిపై దృష్టి పెట్టారు అధికారులు. తెల్లవారుజాము నుంచి జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్వహిస్తోంది. పలుచోట్ల శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పారిశుద్ధ్య కార్మికులు డ్యూటీకి రాకున్నా బోగస్ వేలిముద్రలతో హాజరు తీసుకుంటున్నట్లు గుర్తించారు. సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగుతాయన్నారు అధికారులు. ఎన్ని చర్యలు తీసుకున్నా జీహెచ్ఎంసీకి ఇంటి దొంగల బాధ పోవటం లేదు. అన్ని విభాగాల్లోనూ సేమ్ సిచ్యుయేషన్. పారిశుద్ధ్య విభాగంలో సూపర్వైజర్లే ఇంటి దొంగల అవతారం ఎత్తారు. డ్యూటీకి రాకున్నా అటెండెన్స్ వేస్తూ 4 చేతులతో మెక్కుతున్నారు. బయోమెట్రిక్కే కన్నం వేశారు ఫీల్డ్ అసిస్టెంట్లు. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య విభాగంలో జరుగుతున్న అవినీతిపై దృష్టి పెట్టారు అధికారులు. తెల్లవారుజాము నుంచి జీహెచ్ఎంసీలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్వహిస్తోంది. పలుచోట్ల శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పారిశుద్ధ్య కార్మికులు డ్యూటీకి రాకున్నా బోగస్ వేలిముద్రలతో హాజరు తీసుకుంటున్నట్లు గుర్తించారు. సాయంత్రం వరకు ఈ తనిఖీలు కొనసాగుతాయన్నారు అధికారులు. జీహెచ్ఎంసీ శానిటరీ విభాగంలో జరుగుతున్న అవకతవకలపై మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ వేలిముద్రల తతంగం ఎన్నాళ్ళుగా జరుగుతుంది? అసలు ఈ అవినీతిని అరికట్టడానికే కదా ఈ వేలిముద్రల స్కీమ్ పంచింగ్ తీసుకొచ్చింది? రైట్ సుమలత, థ్యాంక్ యూ. అసలు గత ఏడాది అంటే జనార్దన్ రెడ్డి కమిషనర్ గా ఉన్న కాలంలో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈ శానిటేషన్ విభాగంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, జిహెచ్ఎంసీలో ఈ కుంభకోణం చాలా ఏళ్లుగా జరుగుతుందని జిహెచ్ఎంసీలో చాలా సంస్కరణలు తీసుకొచ్చి జనార్దన్ రెడ్డి కమిషనర్ గా ఉన్నప్పుడు అందులో భాగంగానే శానిటేషన్ సూపర్వైజర్లకు, అదేవిధంగా శానిటేషన్ కార్మికులకు కూడా బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా పూర్తి స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ లో 25,000 వరకు శానిటేషన్ కార్మికులు పనిచేస్తున్నారు. శానిటేషన్ విభాగంలో రోడ్లు ఊడ్చడం కోసం, అదేవిధంగా చెత్త సంబంధించిన ట్రాన్స్పోర్ట్ స్టేషన్ లో కావచ్చు వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళ మీద సూపర్వైజింగ్ చేయడానికి శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపు 960 మంది ఉన్నారు. అయితే రోజు అటెండెన్స్ హాజరు తీసుకునేవారు. ఉదయం మధ్యాహ్నం వేళలో అటెండెన్స్ తీసుకున్నారు. అటెండెన్స్ రిజిస్టర్ లో గతంలో జరిగేది. దాని ద్వారా చాలా మంది శానిటేషన్ విభాగంలో పనిచేసే కార్మికులు హాజరు కాకుండా కూడా అటెండెన్స్ చేసుకొని చాలా వరకు వాళ్ళ జీతాలను స్కామ్ చేసే తదంగం కొన్ని ఏళ్ల తరబడిగా ఉండదు. అయితే లాస్ట్ ఇయరే ఇది బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చారు. దీంతో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు చెక్ పడిందని చెప్పాలి. ఎందుకనంటే బోగస్ కార్మికులు వందల సంఖ్యలో ఉన్నారు. బోగస్ కార్మికులు అయితే వాళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి. వాళ్ళు విధులకు వచ్చి హాజరైన సందర్భం ఉండదు, వాళ్ళు ఎక్కడ పనిచేసిన సందర్భం ఉండదు. బయోమెట్రిక్ విధానం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వందల సంఖ్యలో బోగస్ కార్మికులు గుట్టు రట్టయిపోయింది. కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి సేవ్ అయిపోయింది. అదే విధంగా అయితే బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చినా కూడా చాలా మంది ఎస్ఎఫ్ఏలు ఆ పరిధిలో ఉండే ఒక్కొక్క ఎస్ఎఫ్ఐకు 21 మంది శానిటేషన్ సిబ్బంది ఉంటారు. అంటే 3 టీంలు ఉంటాయి. ఒక్కొక్క టీంలో 7 కార్మికులు పనిచేస్తుంటారు. అయితే శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్లకు రెగ్యులర్ గా కార్మికుల అటెండెన్స్ డైలీ తీసుకోవాలి. ఉదయము మళ్ళీ మధ్యాహ్నం వేళలో తీసుకోవాలి. ఆ బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు సింథటిక్ విధానంలో థంబ్ ఇంప్రెషన్ సంబంధించిన తయారు చేసుకోవడం జరిగింది. ఇది గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఆరోపణలు అయితే జరుగుతున్నాయి జిహెచ్ఎంసీలో. సుమలత చెప్పాలంటే జిహెచ్ఎంసీలో ఈ ఆరోపణలు జరుగుతూ వినిపిస్తున్నాయి. సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ ఏర్పాటు చేసుకుని శానిటేషన్ సూపర్వైజర్లు వాళ్ళ కార్మికుల జీతాలను తీసుకుంటున్నారని ఒక ఆరోపణ జరిగింది. దీన్ని ఎంతవరకు నిజం తెలుసుకోవడానికి గత వారం రోజుల నుంచి రెక్కి నిర్వహించారు. జిహెచ్ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు రెక్కి నిర్వహించారు. ఇవాళ ఆ దాడులు ప్రారంభించాయి. ఇవాళ ఉదయం నుండి దాదాపు 3 టీంలు 3 చోట్ల ఎల్బీ నగర్, అదేవిధంగా కూకట్పల్లి, చార్మినార్ సర్కిళ్లలో దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆ జోన్లలో ఆ సర్కిళ్లలో 12 లొకేషన్లలో 12 శానిటేషన్ సూపర్వైజర్లను
ఎస్ఎఫ్ఐలను వాళ్ళ అటెండెన్స్ తీసుకునే సమయంలోనే క్యాచ్ చేయడం జరిగింది. 12 చోట్ల 12 మంది దగ్గర సింథటిక్ సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ దాదాపు 35 దొరికినాయి. 35కు సంబంధించి ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకే 12 మంది దగ్గరనే 35 ఉన్నాయంటే దాదాపు జిహెచ్ఎంసీ ఎంటైర్ జిహెచ్ఎంసీ లో 900 మంది శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. 25,000 కార్మికులు ఉన్నారు. ఇక ఎన్ని వందల సంఖ్యలో ఉండే అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసీ ప్రతి నెల శానిటేషన్ కార్మికుల కోసం 40 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది జీతాల కోసమే. అంటే ఏడాదిన చూసుకుంటే దాదాపు 400 నుండి 500 కోట్ల వరకు జీతాలకే కేటాయిస్తుంది. అంటే దాదాపు ఇందులో చూసుకోవచ్చు ప్రతి నెల శానిటేషన్ సూపర్వైజర్లు తదంగం కోట్ల రూపాయలనే దండుకుంటున్నారు. ఇప్పటికే ఒకవైపు కార్మికులకు జీతాలు చెల్లించడంలో ప్రతి నెల 500 రూపాయల వరకు మామూలు ఇస్తేనే జీతాలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రోడ్లు ఊడ్చిన కార్మికులకు కూడా సక్రమంగా జీతాలు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి కార్మికుల పొట్టలు కొడుతున్నారు శానిటేషన్ సూపర్వైజర్లు అని చెప్పాలి. మరోవైపు కూడా అసలు ఫీల్డ్ కు రానే రారు కార్మికులు, కొంతమంది రాని వాళ్ళ పేర్లను కూడా యాడ్ చేసుకొని వాళ్ళ సింథటిక్ ఈ ఫింగర్ ప్రింట్ సహాయంతో వాళ్ళ జీతాలను కూడా క్యాచ్ చేసుకుంటే పరిస్థితి అయితే ఇవాళ జరిగిన తనిఖీల్లో బట్టబయలైంది. సాయంత్రం వరకు కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయని విశ్వజిత్ కంపాటి చెప్తున్నారు. సాయంత్రం వరకు కూడా మరి కొన్ని అంటే వందల సంఖ్యలో బయటపడే అవకాశం ఉన్నది. ఈ దాడులు కూడా ఇంకా కంటిన్యూషన్ గా కొనసాగుతాయి. అసలు జిహెచ్ఎంసీలో శానిటేషన్ విభాగంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కావచ్చు ఏ విధంగా ఉన్నాయనేది కూడా బయటపెట్టే అవకాశం కూడా ఉంది. కోట్ల రూపాయలు కూడా జిహెచ్ఎంసీ దీని ద్వారా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది, పక్కదారి పట్టకుండా అవకాశం ఉంటుందని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఇది చాలా నేరం కింద కూడా పరిగణిస్తున్నారు. సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ను తీసుకొని వాటి మీద ఎలాంటి చర్యలు చేపట్టాలి, మేయర్ తో కావచ్చు, అదేవిధంగా కమిషనర్ తో కావచ్చు, మరి కాసేపట్లో భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి జిహెచ్ఎంసీలో అవినీతి అక్రమాలకు ఆరోపణలు వినపడుతున్నాయి. ఇప్పటికే చాలా ఎత్తున రక్షణ చేస్తూ వస్తున్నారు. ఈ శానిటేషన్ విభాగంలో ఇది పెద్ద స్కామ్ బయటపడిందని చెప్పాలి. దీన్ని సాయంత్రం వరకు పూర్తిగా అసలు ఈ ఎంతమంది ఉన్నారు, ఈ రైడ్స్ ఏ విధంగా కొనసాగించాలి, ఎన్ని టీంలను ఏర్పాటు చేయాలి, రేపటి నుంచి ఏ ఏరియాలో ఉండాలి, ఈ వీటికి సహకరించింది ఏ సిబ్బంది అంటే శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లకు హెల్త్ ఆఫీసర్ కూడా ఉంటారు. హెల్త్ ఆఫీసర్ వాళ్ళ మీద సూపర్వైజింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మీద డీసీలు ఉంటారు. అదే విధంగా పూర్తిగా ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. మరి ఏళ్ల తరబడిగా ఈ వ్యవస్థ కొనసాగుతుందా, దీనికి ఎవరి ప్రోద్బలం ఉంది, వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరు అనేది కూడా విచారణ చేపట్టబోతున్నారు. ఈ విచారణలో ఎవరెవరు ఉన్నారు, ఎవరి హస్తం ఉంది అనేది కూడా బయటపెట్టే అవకాశం ఉంది సాయంత్రం వరకు. పూర్తి రానున్న రోజుల్లో కూడా శానిటేషన్ విభాగంలో పూర్తిగా అయితే ప్రక్షాళన తీసుకురావాలనే ఒక ప్లాన్ ముందుకెళ్తున్నారని చెప్పాలి. సుమలత. రైట్ రాజు, థ్యాంక్ యూ. నుంచి ఎవిడెన్స్ కూడా రికవర్ చేశాము. 12 మంది ఎస్ఎఫ్ఐలను కూడా మేము పట్టుకోవడం జరిగింది విజిలెన్స్లో భాగంగా. సో వీళ్ళు ఈ బయోమెట్రిక్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బయోమెట్రిక్ మిషన్స్ని ఫూల్ చేయడం కోసము ఇటువంటి సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ని రెడీ చేసుకోవడము, సింథటిక్ ఫింగర్ ప్రింట్స్తో ఈ బయోమెట్రిక్ మిషన్స్ని ఫూల్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఒకవేళ మనిషి యాబ్సెంట్ అయినా కూడా ప్రజెంట్ ఉన్నట్టు రావడము, ఆ పొజిషన్లో లొకేషన్లో లేకపోయినా కూడా వాళ్ళు అక్కడే ఉన్నట్టు క్లియర్గా ఒక పక్కడబందీగా ప్రణాళిక ప్రకారం ఒక మాఫియా లాగా నడిపడం జరుగుతుంది. దీన్ని క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు, పేరుతో సహా సింథటిక్ ఫింగర్ ప్రింట్ తయారు చేయడం జరిగింది. ఈ విధంగా బయోమెట్రిక్ విధానాన్ని కూడా ఫూల్ చేయడానికి ట్రై చేయడంలో వీళ్ళు ఇన్ని రోజులు చేయడం జరిగింది. దీన్ని మేము విజిలెన్స్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అడిషనల్ ఎస్పీ సురేందర్ రెడ్డి గారు, డిఎస్పీ మురళి గారి ఆధ్వర్యంలో ఈ చెకింగ్స్ రైడ్స్ నిర్వహించడం జరిగింది.